రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరిన్ని వార్తలను ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. ఏపీ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఫౌండర్, చైర్మన్ నార్నే రంగారావు జ్ఞాపకార్థం ఆయన సతీమణి డాక్టర్ శాంతారావు నార్నే అన్న క్యాంటీన్ కు కోటి విరాళం చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు. పేదలకు అన్నం పెట్టాలనే ఆలోచనకు ఇలాంటి వారి మంచి మనసు ఎంతో దోహదం చేస్తుందని సీఎం కొనియాడారు. నెల్లూరులోని మూలపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, వేద సంస్కృత ఉన్నత పాఠశాలను మంత్రి నారాయణ సందర్శించారు. ఓపెన్ జిమ్, ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మున్సిపాలిటీల్ని తీర్చిదిద్దుతామన్నారు. టీడీపీ కార్యకర్త జీవనోపాధి నిమిత్తం మంత్రి సవిత 4 లక్షల సొంత నిధులతో ఆటో కొనుగోలు చేసి అందజేశారు. ఆదివారం పెనుకొండ టీడీపీ క్యాంపు కార్యాలయంలో రిబ్బన్ కత్తిరించి ఆటో నడిపారు. గుంటూరు జిల్లా పొన్నూరులో అంజుమన్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు. అర్హులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని పంపిణీ చేశారు. నగర సమస్యల్ని పరిష్కరించే బాధ్యత తాము తీసుకుంటారని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పెదపట్నం కాలువ పూడికతీత పనుల్ని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. గత ప్రభుత్వంలో పనులు చేయకుండా బిల్లులు చేసుకున్నారని విమర్శించారు. ముఖ్యమైన కాలువల పనులన్నీ సకాలంలో పూర్తి చేసి రైతులకు నీరందిస్తామన్నారు. ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరులో ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పెన్షన్లు, ఆర్థిక సమస్యల్ని త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. విద్యారంగంలో ఆర్థికపరమైన సమస్యల్ని ప్రభుత్వం ఎప్పట్లోగా పరిష్కరిస్తుందో రోడ్ మ్యాప్ తెలియజేయాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం వచ్చి 9 నెలలు కావస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలపై సరైన శ్రద్ధ చూపట్లేదని నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సీఐఎస్ఎఫ్ పశ్చిమ బెంగాల్ నుంచి చేపట్టిన సైకిల్ యాత్ర నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలానికి చేరుకుంది. టోల్ ప్లాజా సమీపంలోని కమ్యూనిటీ హాల్ వద్ద రెవెన్యూ, పోలీసు అధికారులు ఘనస్వాగతం పలికారు. అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ముందు 2 మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యులు లొంగిపోయారు. ప్రభుత్వ పునరావాస చర్యలు నచ్చి లొంగిపోయినట్లు వెల్లడించారు. ఆంధ్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులో వీరు పనిచేసినట్లు ఎస్పీ వెల్లడించారు. గుంటూరు జిల్లా కొలనుకొండ జాతీయ రహదారి పక్కన ఓ మహిళను దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు మృతదేహాన్ని మంగళగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మన్యం జిల్లా సాలూరు పట్టణ ప్రత్యామ్నాయ కూడలి వద్ద బైకును లారీ ఢీకొట్టిన ఘటనలో 2 దంపతులు మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆపకుండా వెళ్లడంతో పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించి రామభద్రాపురం వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా రజుమర్రి సమీపంలోని వేదవతి నది వద్ద ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 6 టిప్పర్లను పోలీసులు పట్టుకున్నారు. టిప్పర్ల ద్వారా నదిలో ఇసుకను లోడ్ చేసి తరలిస్తుండగా గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.